హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్‌ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అంతలో ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్‌లో 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియేట్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయన్నమాట. సో, మనం ఈ వీడియోలో ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఎన్ని నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి? గ్రూప్ ఏ, బి, సికి సంబంధించిన వేకెన్సీ రిలీజ్ చేశారు. సో, మనం ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో, చిన్న రిక్వెస్ట్ గైస్, మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో, గైస్ వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, మన సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థకైతే ఇది చెందుతుంది. సో, అడ్వర్టైజ్మెంట్ నంబర్ 4/2025 అనమాట. మనకొచ్చేసి వేకెన్సీస్ గ్రూప్ ఏ, బి, సి క్యాడర్‌కి సంబంధించి వేకెన్సీస్ ఆఫీషియల్‌గా రిలీజ్ చేశారు. మనం ఈ వీడియోలో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే కేవలం డిగ్రీ, కేవలం ఇంటర్మీడియేట్, కేవలం 10థ్ పాస్‌తో అప్లై చేసుకున్న జాబ్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, అప్లికేషన్ వచ్చేసి మనకు స్టార్టింగ్ డేట్ ఆన్‌లైన్ అప్లికేషన్ చూసుకుంటే మనకు 1 ఆగస్ట్ నుంచి ఉంది. అలాగే మనకు క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు 31 ఆగస్ట్ వరకైతే ఇవ్వడం జరిగింది. ఏదన్నా ఎర్రర్స్ చేస్తే గనక మీరు మళ్ళీ మోడిఫికేషన్‌కి వచ్చేసి 3 సెప్టెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన క్లోజింగ్ డేట్ వచ్చేసి మోడిఫికేషన్‌కి 5 సెప్టెంబర్ వరకైతే టైం ఇవ్వడం జరుగుతుంది. సో, మనం చూసుకున్నట్టయితే మనకు మీతో డిస్కస్ చేసినట్టు గ్రూప్ ఏ, బి, సికి సంబంధించి వేకెన్సీ రిలీజ్ చేశారు. నేను ఎక్కడైతే ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదో దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తాను. సో, చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రూప్ బి పోస్ట్‌లో మనకు అసిస్టెంట్‌కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. పే లెవెల్ మ్యాట్రిక్స్ వచ్చేసి మనకు 6 అనమాట. రివైజ్డ్ పే చూసుకుంటే బ్యాండ్ 2 9,300 బేసిక్ నుంచి 34,800 వరకు బేసిక్ ఉంటుంది. ప్లస్ జీపీ 4,200 మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి 13 వేకెన్సీస్ ఉన్నాయి మనకు. అలాగే నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అనమాట ఏజ్ క్రైటీరియా చూసుకుంటే. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి డిగ్రీ ఉన్నా పర్లేదు. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఓకే. సో, ఈ క్వాలిఫికేషన్ మీట్ అయిన వాళ్ళు ఈ అసిస్టెంట్ గ్రూప్ బికి సంబంధించిన వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో, నెక్స్ట్ మనం మిగతా వేకెన్సీస్ చూసుకుందాం. ఎక్కడైతే మనకు ఎలిజిబిలిటీ మీట్ అయితుందో వాటి గురించి. సో, గ్రూప్ సిలోకి వెళ్ళిపోదాం. సో, గ్రూప్ సిలో కూడా మనకు చాలా వేకెన్సీస్ ఉన్నాయి. బట్ అక్కడ మాస్టర్స్‌తో కొన్ని వేకెన్సీస్ అప్లై చేసుకోవచ్చు. ఫార్మసీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ గాని. సో, వాటిని కాన్సంట్రేట్ చేయట్లేదు నేను. కొంచెం తక్కువ డిగ్రీ ఉన్న క్వాలిఫికేషన్స్ గురించి అయితే నేను కాన్సంట్రేట్ చేస్తున్నాను. అప్పర్ డివిజన్ క్లర్క్‌కి సంబంధించి మనకు గ్రూప్ సిలో మనకు పే మ్యాట్రిక్స్ 4 అనమాట. దీనికి బేసిక్ కూడా 5,200 నుంచి 20,200 ఉంటుంది. మనకు ఇక్కడ క్లియర్‌గా ప్లస్ జీపీ 2,400 అని ఇవ్వడం జరిగింది. 39 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట అప్పర్ డివిజన్ క్లర్క్‌కి. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 27 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దు. మనకు ఎటువంటి డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ సబ్ కేటగరీ వైస్ కూడా ఇక్కడ వేకెన్సీ ఇచ్చారు. అది కూడా ఒకసారి చూసుకోండి. సో, స్టెనోగ్రాఫర్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి స్టెనోగ్రాఫర్ గురించి మనం డిస్కస్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్‌కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇది కూడా గ్రూప్ సి క్యాడర్ అనమాట. దీనికి బేసిక్ 19,900 నుంచి 62,200 వరకు బేసిక్ పే ఉంటుంది. సో, మనకు ఇక్కడ 37 వేకెన్సీస్ ఇచ్చారు. మనకు క్యాస్ట్ వైస్ వేకెన్సీస్ కూడా సెపరేట్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి చూసుకోండి. ఏజ్ క్రైటీరియాలోకెళ్ళిపోతే 27 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దనమాట. సో, కేవలం 12థ్ క్లాస్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే స్కిల్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంగ్లీష్ టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాల్సి ఉంటుంది. హిందీ 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ చేయాల్సి ఉంటుంది. అది 10 మినిట్స్ అయితే మీకు టైమ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఈ స్కిల్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే 100% జాబ్ అయితే గ్యారంటీ రావడానికి అవకాశం ఉంది. సో, 12థ్ క్లాస్ అంటే ఇంటర్మీడియేట్ అనమాట. ఓకే. సో, మనకు 37 వేకెన్సీస్ ఉన్నాయి. లోవర్ డివిజన్ క్లర్క్ అనమాట. సో, నెక్స్ట్ మిగతా వేకెన్సీస్ చూసుకుందాం మనకు. సో, ఫార్మసిస్ట్‌కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. 12 వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ఇక్కడ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. డి ఫార్మా ఆయుర్వేదిక్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇన్‌స్టిట్యూషన్ విత్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, అందుకని నేను దాన్ని కాన్సంట్రేట్ చేయట్లేదు. ఇక్కడ దీనికి కూడా ఎక్స్‌పీరియన్స్ కావాలి. సో, అది కూడా మనము కాన్సంట్రేట్ లైబ్రరీ క్లర్క్ ఉంది. అది కూడా ఎక్స్‌పీరియన్స్ కావాల్సొస్తుంది. సో, అది కూడా నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. సో, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ కూడా ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సొస్తుంది. బట్ మనకు ఎక్స్‌పీరియన్స్ లేనిది ఇంకా ఆహ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. సో, గ్రూప్ సి అనమాట. అటెండర్‌కి సంబంధించినయి 107 వేకెన్సీతో మన ముందుకు రావడం జరిగింది. ఇది కూడా బేసిక్ 18,000 నుంచి 56,900 వరకైతే బేసిక్ ఉంటుంది. సో, మనకిక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌లో బైఫర్కేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంటీఎస్ ఫీల్డ్ అటెండెంట్ 1 వేకెన్సీ, ఎంటీఎస్ పంచకర్ణ అటెండెంట్ 26 వేకెన్సీస్, ఎంటీఎస్ ఫార్మసీ అటెండెంట్ 5 వేకెన్సీస్, ఎంటీఎస్ డ్రెస్సర్ 6, అలాగే ఎంటీఎస్ కుక్ 3 వేకెన్సీస్, ఎంటీఎస్ వార్డ్ బాయ్ 33 వేకెన్సీస్, ఎంటీఎస్ వార్డ్ ఆయా 31 వేకెన్సీస్, ఎంటీఎస్ అటెండర్ యానిమల్ 1 పోస్ట్ అండ్ రూమ్ అటెండెంట్
1 పోస్ట్. టోటల్‌గా 107 వేకెన్సీస్ అన్నమాట. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 27 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వదు ఇది కూడా. సో, మనకి ఇప్పుడు సర్టిఫికేషన్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లోకెళ్తే ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ పాస్ అయ్యి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లిన్ ఆఫ్ ఎంటీఎస్ యాస్ మెన్షన్డ్ ఫ్రమ్ సబ్ పారెంట్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆర్ ఐటీఐ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆర్ మెట్రిక్యులేషన్ 10థ్ క్లాస్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఇన్‌స్టిట్యూషన్ విత్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ సికి సంబంధించి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. దానికి బేసిక్ పే 5,200 నుంచి 20,200 వరకు అయితే ఉంటుంది. 72 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి. సో, మనకొచ్చేసి ఇక్కడ చూసుకుంటే 27 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దు. మనకొచ్చేసి మెట్రిక్యులేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, 10థ్ క్లాస్ పూర్తి చేసిన ఖాళీ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుందాం. సో, ఇక్కడ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో, దాని గురించి క్లియర్ కట్‌గా మనమైతే డిస్కస్ చేసుకుందాం. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలనుకుంటే గనక అప్లై చేసుకోవచ్చు. అలాగే మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సెలెక్టర్ ప్రొసీజర్ వచ్చేసి మనకు అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అన్నమాట. సెలక్షన్ సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ లోవర్ డివిజన్ క్లర్క్ కూడా దానికి కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆహ్, స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది లోవర్ డివిజన్ క్లర్క్. అది ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను. 35 వర్డ్స్ పర్ మినిట్ వచ్చేసి ఇంగ్లీష్‌లో, 30 వర్డ్స్ పర్ మినిట్ వచ్చేసి మనకు హిందీలో టైప్ చేయాల్సి ఉంటదన్నమాట మీరు. ఓకే. సో, నెక్స్ట్ మనకి ఎంటీఎస్‌కి సంబంధించి డీటెయిల్స్ చూసుకుందాం. దానికి సెలక్షన్ ప్రొసీజర్ గ్రూప్ ఏ వాటికొచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో వచ్చేసి మనకు 70 మార్క్స్ ఉంటాయి. ఇంటర్వ్యూకొచ్చేసి 30 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. గ్రూప్ బి అండ్ సికొచ్చేసి మనకొచ్చేసి 100 మార్క్స్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ మార్క్స్ వచ్చేసి లైక్లీ టు బి ఫ్రేమ్డ్ ఆర్ గివెన్ ఇన్ ద పేరా 4.7 ఫర్ ఈచ్ పోస్ట్ సెపరేట్‌లీ అని చెప్పింది. ఓకే. సో, కింద 4.7 అనే పేరాలో ఈచ్ పొజిషన్‌కి ఎలాంటి క్వెషన్స్ ఇస్తారు ఏంటనే దాని గురించి క్లియర్‌గా మెన్షన్ చేశారు. క్వెషన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మనకు 0.25 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎంటీఎస్‌కి అయితే నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోండి. ఆహ్, మనకి ఏ పొజిషన్‌కి ఎలా ఉంటున్నాయి, ఎన్ని మార్క్స్ అనేది. సో, మనం అప్లై చేసుకునే పొజిషన్స్ చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు సో, అప్పర్ డివిజన్ క్లర్క్‌కొచ్చేసి టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. మనకిక్కడ ఎగ్జామినేషన్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్, జనరల్ ఇంగ్లీష్ 30 క్వెషన్స్, జనరల్ ఇంగ్లీష్ 30 క్వెషన్స్, న్యూమెరికల్ అప్ టు 40 క్వెషన్స్, జనరల్ అవేర్‌నెస్ 40 క్వెషన్స్ అన్నమాట. టోటల్ 100 మార్క్స్‌కి ఉంటుంది. మనకొచ్చేసి ఇక్కడ 30 క్వెషన్ 30 మార్క్స్ ఈచ్ క్వెషన్‌కి మనకు 1 మార్క్ అయితే పడింది ఇంగ్లీష్‌లో. జనరల్ ఇంటెలిజెన్స్ కూడా 30 మార్క్స్ అన్నమాట. న్యూమెరికల్ ఆప్టిట్యూడ్ అలాగే జనరల్ అవేర్‌నెస్ 20 మార్క్స్ ఈచ్. టోటల్ 100 మార్క్స్‌కి అయితే పేపర్ ఉంటుంది. సో, మనకు లోవర్ డివిజన్ క్లర్క్ కూడా సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. బట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 25 క్వెషన్స్, ఇన్ జనరల్ ఇండియన్స్ 25 క్వెషన్స్, న్యూమెరికల్ ఆప్టిట్యూడ్ 25 అలాగే జనరల్ అవేర్‌నెస్ 25 క్వెషన్స్ అన్నమాట. ఈచ్ క్వెషన్ 25 1 మార్క్ అన్నమాట. టోటల్ 25 100 క్వెషన్స్ అయితే 100 మార్క్స్ అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ మనకిక్కడ ఎంటీఎస్‌కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఎంటీఎస్‌కొచ్చేసి యాస్ పర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రేడ్ ఎగ్జామినేషన్ సిలబస్ ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, ఆప్టిట్యూడ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 70 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 20 మార్క్స్, 10 మార్క్స్ టోటల్ 100 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే. సో, మనకి అప్లికేషన్ ఫీజ్‌లోకెళ్ళిపోతే గనక అప్లికేషన్ ఫీజ్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూసుకోండి. గ్రూప్ ఏకొచ్చేసి ₹1000 ఉంటుంది. ఓబీసీ, అన్‌రిజర్వ్డ్‌కి మిగతా వాళ్ళందరికీ ₹500 అయితే ప్రాసెసింగ్ ఫీజ్ 500 అన్నమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అలాగే విమెన్ క్యాండిడేట్స్‌కి అయితే ఎటువంటి ఫీజ్ అయితే అప్లికేబుల్ లేదు. గ్రూప్ బికొచ్చేసి ₹500 అయితే టోటల్‌గా ఉంటుంది. ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్‌కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అలాగే విమెన్ క్యాండిడేట్స్‌కి నో ఫీజ్ అన్నమాట. గ్రూప్ సికొచ్చేసి కేవలం ₹200 ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజ్ అయితే లేదన్నమాట. ఓకే. సో, ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మనకు సిటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే హైదరాబాద్‌లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు మనకు. సో, తెలంగాణలో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా మనం ఇప్పుడైతే. సో, వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్స్‌లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.